బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా. వెళ్ళొచ్చు. ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న టెన్షన్ పడకు, ఆలోచించుకో. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, రీతు. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవాడిని. గేమ్ బాగుందా మా పవన్? గేమ్ ఆడుతున్నారు. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు స్టోరీ అయ్యారు, తర్వాత బాగా చూపిస్తున్నారు. సస్తా ఉంది కానీ ఇంక అవకాశం రావట్లేదు. మీరు బిగ్ బాస్ చూస్తారా? తెలుసు కానండి, చూడాల. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ లో చూశాను, 2 వారాలు చూశాను. నాకు గొడవలు ఇవన్నీ వదిలేసారా? అమ్మ మీరు పెద్దమ్మ, సేమ్ అంతేనా? చిన్న అమాయకత్వం అదంతా అంతే? చిన్న అమాయకత్వం కాదండి, ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట. ఇది ఓకేనా ఇప్పుడు మీకు? సర్జరీ ఎప్పుడైంది? మొన్నే సర్జరీ అయింది. పన్ను చూసుకోవాలి, అది సెప్సిక్ అయింది. ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది, అర్జెంట్ చేసేదన్నారు. ఇబ్బంది ఉందా? ఇంకా కొంచెం ఫుడ్ లేదు. అయ్యో, రైస్ కూడా వచ్చి ముస్లిం వచ్చేసి సారస్వా. అవునా? లిక్విడ్ అంటాను. ఫ్యామిలీస్ అందరితో ఎలా ఉంటాడమ్మా? ఎప్పుడైనా ఏడవడం చూసారా మీరు పవన్ ని? అంత గేమ్స్ ఆడి ఆడు పెట్టి ఫోకస్ పెట్టి అన్ని చేసి ఆడికి యాంటీగా ఉన్నప్పుడు ఎలా బాధ వస్తుంది చెప్పండి. అసలు ఆడు విన్నర్ అవ్వాలని చూస్తున్నాడు, విన్నర్ అవ్వాలని చూసినప్పుడు ఆడిని ఏం చేస్తున్నారు చెప్పండి. అసలు ఆడుంటే మేము ఆడలేము అనే. మొన్న రీసెంట్గా ఒక ఇష్యూలోని కూర్చోబెట్టి, మోకాల మీద కూర్చోబెట్టి సారీ. మాకు అప్పుడైతే చాలా బాధ వచ్చింది. బిగ్ బాస్ లో జరిగాయన్నీ బిగ్ బాస్ వాళ్ళకి తెలుసు, నాగార్జున గారికి తెలుసు, అన్నీ తెలుసు. ఒక తల్లి తండ్రి ఎంత బాధపడతారు చెప్పండి, మీ మనసు ఎలా ఉంటుంది చెప్పండి. అసలు కొంచెం బాధ వస్తుందో ఆ మాట తలుసుకుంటే బాధ. ఏం చెప్పారా మరి? ఇంటికి లోపలికి వెళ్ళి చెప్పారా? అదే ధైర్యంగా ఉండి బాధపడక, ఆలోచించుకో. ఏడ్చాడా పవన్? ఏడ్చాడు. పవన్ ఏడ్చాడా? ఏడద్దు. వాళ్ళ డాడీ గురించి బాధపడు. అంత డాడీ గురించి మొత్తం డాడీ గురించి ఆలోచిస్తున్నాను. డాడీని అలా కళ్ళు మూసుకొని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ డిమోన్ పవన్. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, పెద్దమ్మగారు పార్వతి, వాళ్ళ నాన్నగారు ప్రసాద్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు పద్మ గారు. అమ్మ 3 పీ పవన్ పీ, మొత్తం 4 పీలు. మొత్తం ఫ్యామిలీ మొత్తం పీ అనే నేమ్తోనే ఉన్నట్టున్నారు. ఇక వాళ్ళతో మాట్లాడి ఆ పవన్ గేమ్ బిగ్ బాస్లో ఎలా ఉంది, పవన్ చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు, ఇలానే ఉండేవాడా, ఎందుకు ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు ఎమోషనల్ అయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ మనకు తెలియని ఉంటాయి. పవన్ జర్నీని మనకన్నా బాగా వీళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారా? బిగ్ బాస్ లోకి ఇప్పుడు ఇల్లు వచ్చినట్టున్నారు కదమ్మా, వెళ్ళారా? ఎలా ఉంది బిగ్ బాస్ హౌస్? బాగుందా? ఏం మాట్లాడారు పవన్ తో? బాగా అన్న బాగా టెన్షన్ పడకు, ఆలోచించుకో అని చెప్పి. ఇంతే గంట సేపు లోపల ఇదే చెప్పారమ్మా. అందరూ నీ గురించి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. డాడీ గురించి ఏం ఆలోచించద్దు, డాడీ బాగున్నారు. పవన్ ఫ్రెండ్స్ కలిసారమ్మా? ఫ్రెండ్స్ ఇంకా కలవలేదు. బిగ్ బాస్ లోన అందరినీ కలిసి హిమాని, భరిణి, సుమన్ శెట్టి, తనూజ, దివ్య, రీతు. అందరు కలిసారా? బాగుందా? మంచిగా ఉన్నారా? బాగా మాట్లాడారా? అవునా? మీకు ఏమైనా తినడానికి ఇచ్చాడా పవన్? పట్టుకెళ్ళా తినిపించారా? మీకేం పెట్టలేదా లోపల? నాకు ఇస్తానన్న టీ అది తాగనన్ను. మీకు అలవాట్లేదమ్మా? ఓకే ఓకే. ఇంకా మీరు వెళ్ళలేదా? మీరు వెళ్ళలేకపోయారా? మీకు ఛాన్స్ రాలేదా? అయ్యో, మీకు స్టేజ్ మీదకి వెళ్ళే అవకాశం వస్తుందేమో మేబీ. ఓకే, గేమ్ బాగుందా మా పవన్? గేమ్ బాగుంది. ఫస్ట్ కొద్దిగా శాస్త్రి గారు స్టోరీ అయ్యారు, తర్వాత బాగా చూపిస్తున్నారు. ఇంకా బాగా చూపించేవారు కానీ జయం ఉంది చూసే సస్తా ఉంది కానీ ఇంకా అవకాశం రావట్లేదు అక్కడ. దానివల్ల ఏంటంటే బాగా ఆడుతున్నారు, అందరితో మంచిగా ఉంటారు, కలిసి ఎవరు బాగా తీసుకోరు.
బాగుంటుంది. కొంచెం బాగా. ఇది ఓకేనా ఇప్పుడు మీకు ఇది surgery? ఓకే, పర్లేదు. ఎప్పుడైంది మొన్నే సర్జరీ అయిందా ఈ జూనియర్ అయిందన్న. జూన్లోనా జూనియర్లో ఆ, ఈ సక్సెస్ చేసిన తర్వాత క్యాన్సర్ వచ్చినట్టు మా ఫోన్లో ఉన్నారు. ఆ, ఆ, సరే వాళ్ళు సక్సెస్ చేసి వ్యాన్ తీసుకెళ్ళి ఆ, ఆఫ్టర్ వ్యాన్ చేశారు. ఆ. వ్యాన్ చేసి ఆఫ్టర్ చేసుకొని మా పెద్దబ్బాయి వచ్చారు. పెద్ద అబ్బాయి వచ్చాడు US పెద్దబ్బాయి నుంచి. వచ్చారు. ఆ, ఓకే వచ్చిన తర్వాత ఆఫ్టర్ అయిపోయింది. ఎక్కడ కస్టమర్ చేశారు ఓకే ఓకే ఆఫ్టర్ ఓకే అయిపోయిన తర్వాత తీసుకొచ్చేసిన తర్వాత 4 రోజులకి 5 రోజులకి ఇంటికి తీసుకొస్తారు. ఓకే ఓకే తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. ఓకే ఓకే మా పెద్దబ్బాయి మాత్రం 4 రోజులు సెలవు పెట్టి ఓకే 4 రోజులు అన్ని సరిగ్గా చూసుకొని చూసుకున్నా తర్వాత నాకు సర్దిన తర్వాత మనం ఎక్కడ మంచిగా మంచి పెద్ద ఓకే బాగా ఉంది. బాగానే ఉంది కాకపోతే ఈ న్యాయం సంత కట్ చేశారు కదా, ఆ, ఒక 100% అన్నారు సంవత్సరం. ఓకే ఓకే కాబట్టి ఇప్పుడు రైస్గా సరిగ్గా రావట్లే మాట. కొంచెం ఇబ్బంది ఉందా ఓకే ఇంకా కొంచెం ఫుల్గా లేదు అమ్మా అసలు రావే. అయ్యో రైస్ కూడా వచ్చి మిక్సీ వచ్చేసి సారస్వా అవునా 5 గంటలు కూడా ఇచ్చే. అవును లిక్విడ్ అంతాను అచ్చా ఫుడ్ ఏమి తినరా దాని గురించేనా బాధపడి ఇలాగ సంవత్సరం మా ఫోన్ తెలియదు. అచ్చా ఇది తెలీదా పవన్కి సంవత్సరం ఆహా సంవత్సరం ఫుల్ సంవత్సరం తెలియదు. ఆ, వారం చచ్చిపోయాను. ఓకే చూడకుండా సంవత్సరం చచ్చిపోయాను. అచ్చా అచ్చా అంటే జాగ్రత్తగా వెంకటేశ్వర బెంగెట్టేసుకుంటాడు అవునవును ఫ్రీగా ఎలా ఉందో వెంకటేశ్వర. అయ్యా కారం ఏమి తినకూడదండి అసలు ఎటువంటి పరిస్థితుల్లో. ఓన్లీ కారం మజ్జిగి మసాలా మిల్క్ అంతే. ఏం తినకూడదు. మిల్క్ తప్ప ఇంకేమీ లేదు. అయితే ఇవన్నీ దగ్గరుండి పవన్ చూసుకోలే చూసుకోండి. ఇవన్నీ ఏమి తెలీదు బాబు. తెలీదు అసలు 5 రోజులు 5 రోజులకి 6 రోజులకు ఇంటికి శ్రీకృష్ణ వారం రోజుల దాకా ఉన్నాడు, వారానికి వచ్చేసి మన వాయిస్ చూస్తున్నా సరే నేను తగ్గిందాక చూడండి సైన్ సంస్థానం అచ్చా అచ్చా అంతేకాని జాబ్ చదువుతున్నా ఫ్రీ చెప్పలేదు. అచ్చా అచ్చా ఫ్రీగా నేను చూడాలి వెంకటేశ్వరావు. అచ్చా అచ్చా ఏమైందమ్మా 4 క్యాన్సర్. పన్ను ఇది నీక అచ్చా పన్ను యాజ్కి చూపించుకోగా అచ్చా అది సెఫ్ట్ అయింది. నేను అనుభవం అన్ని అయ్యాయి కానీ 4 నెలలు వచ్చేసింది. పెద్ద ఏం కాదులే అనుకున్నా అనుకున్నాను అచ్చా ఇవి అయిపోయింది కానీ బాగా తర్వాత ఎక్కువైపోయింది. హైదరాబాద్ చేసి మన పవనే ఆ, ఆ చేయి హాస్పిటల్ చూపించుకుని అన్ని చేసింది. క్యాన్సర్ స్టార్టింగ్ ఉంది అన్ని చేసేదన్నారు. అయ్యా 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 ఓకే. అప్పుడు ఇంకా హైదరాబాద్ జోన్ అయిపోతుంది చెప్పేసి దాన్ని జిఎస్ఐ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్ళి అక్కడ చూపించారు. చూపించాక 3 రోజులు చూసి ఆపరేషన్ చేస్తున్నారు. ఓకే ఓకే అప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు మా పెద్దమ్మ ఫోన్ చేశాను. సరిగ్గా ఆపరేషన్ చూసి టైంకి వచ్చారు పొద్దుగా. ఓకే ఓకే ఏదో పరికరాలతో దగ్గర ఆపరేషన్ చేయించినాక 5వ రోజుని ఇంటికి తీసుకొచ్చారు. అచ్చా 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 తీసుకొచ్చింది అబ్బాయేమో పవనేమో 5వ వచ్చారు. ఓకే ఈ అది అర్థం అనుకున్నాను కానీ బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిన తర్వాత అలాగే వెళ్దా అన్నాను. ఓకే ఓకే మరి నా గురించి మాట్లాడు కదా అవును మళ్ళీ వాహనం చెప్తే నెయ్యమాట అమ్మా మీరు బిగ్ బాస్ చూస్తారా కోసం బాగా మీరు ముందు నుంచి చూసేవాళ్ళ ముందు నుంచి లేదు. ఇదే మీ అబ్బాయి మా వెళ్ళడమే అబ్బాయి వెళ్ళడం. మీకు అసలు ఇంతకు ముందు బిగ్ బాస్ అంటే ఏంటో తెలుసా తెలుసు కానండి చూడాల. చూడలేదా ఎందుకమ్మా ఎందుకంటే కొంచెం చూసేవారు అంత కాదు. బిగ్ బాస్ ఫస్ట్ స్టార్టింగ్ చూశాను. నేను వాయిస్ చూశాను. నాకు మరి ఎంత ఏంటి గొడవలు ఇవన్నీ అని వదిలేసారా బాబు ఇంకా అనిపించింది. సరదా ఇంకా ఇంకా చనిపోయాను. సరే సరదా బిగ్ బాస్ కూడా ఈ వైఎస్ఆర్ చంద్రబాబు అన్నారు. పవన్ ఫోన్ చేశాను. నన్ను మరి బిగ్ బాస్ వెళ్తావు అంటే లేదు అన్నది ఇక తీసుకుందాం అన్నాను. ఓకే అంటే సరే అడిగినప్పుడు అవకాశం వచ్చింది అక్కడ. అచ్చా 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 వస్తే సరే వెళ్ళిపో ఎప్పుడైనా పర్లేదు వెయ్యు అని యాజ్గా చూసుకొని చూసుకొని మా పెద్దలు చూస్తే అవి వెయ్యనమాట. ఏమో వదిలిగా అవ్వలే దాంట్లో ప్రోత్సాహంతో వాళ్ళగా సపోర్ట్ చేసేది. సపోర్ట్ చేశారు వాళ్ళే దగ్గర అవును 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 చాలా బాగా చేశారు. అవును అవినాష్ చూసుకున్నాడు అవినాష్తో నేను మాట్లాడాను వీడియో కూడా చేశాను. వాళ్ళు చూసుకున్నారు. అవును అవును అమ్మ మీరు పెద్దమ్మ మీకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసండి. అది మా పెద్దమ్మ అంటే తెలుస్తుంది సేమ్ అంతేనా చిన్న అమాయకత్వం అదంతా అంతేనా? చిన్న అమ్మాయి తత్వం కాదండి. ఎందుకంటే అన్నిట్లో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదువుకుపోతాం అలవాటు అనమాట. మంచిగా ఉంటాం మేమంటే మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం, ఒకరితో గొడవలు లేకుండా ఏమీ లేక కాముగా ఉంటాం అలవాటు.
ఓకే. ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట. అలా ఓకే. మనోడు ఇండస్ట్రీలో ఉన్నాడని మీ అందరికి తెలుసా? తెలుసు. తెలుసమ్మా? అదే నాకు ఇష్టం పెద్దమ్మ అన్నాడు. ఇష్టమైతే బాగానే ఉంటది కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మ, నేను నింపదికి ఇంప్రూవ్ అవుతున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకు అది ఉంది అన్నాడు. అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి నాయన అని మేము చెప్పేవాళ్ళం అన్నాడు. ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకేముంది, సపోర్ట్ ఉంటది, మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం. అలాగే బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా? బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను, 1 వీక్ అయింది నేను వచ్చి. మీకు చెప్పాడా, ఫోన్ చేసి చెప్పాడా బిగ్ బాస్ కి వెళ్తాను వెళ్దామా జాగ్రత్తగా ఉండాలంటే ఓకే పెద్దమ్మ అన్నాడు. ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం, నీకేం భయపడద్దు, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా. మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా? బిగ్ బాస్ వెళ్ళేటప్పుడు చెప్పాడు, వెళ్ళేటప్పుడు చెప్పాడు. ఆఫర్ వచ్చింది ఏం చదివాక వారం రోజులప్పుడు ఫోన్ చేసాం, ఫోన్ మాట్లాడుకున్నా బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది, వెళ్తాడు ఇలాగ వెళ్తానమ్మా, ఫోన్ చేసారు వెళ్తానంటే సరేనన్నా. ఓకే. కాదమ్మా, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అంటే మీరు ఏం చేసినా పవన్ని సపోర్ట్ చేస్తారంట కదా, అంటే ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే, అంటే చాలామంది ఇండస్ట్రీలో ఉంటారు, అంటే పెద్దోళ్ళు ఆలోచనలు కలిగి ఉండే కదా, ఎంతోమంది ఉంటారు, నీకేం వస్తుంది, ఎందుకు అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా, అలా మీరు అన్నారా? అన్నాం కానండి కొంచెం అన్న మా అబ్బాయి నాకు అదే ఇంట్రెస్ట్ అంటే సరే నీ ఇష్టం బాబు అని చెప్పారు. ఇంకా మీరేం గట్టిగా అరుస్తారండి, ఇక్కడే మమ్మల్ని మీరేం భయపెట్టగలరు, మీరు ఇంకా అలాగే చెప్పేటట్టే ఉన్నారులేండి. ఎంత చెప్పినా ఆయన మాట్లాడి మాట్లాడతాడు, మనిషిని కవర్ చేసేస్తాడు. ఆ మాటకి చాలా ఇష్టం, బాగా ఇష్టం, ఆటలంటే బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ వస్తుంది. అవునా? ఫస్ట్ ఇస్తారు. గేమ్స్ లో ఏంటి, స్పోర్ట్స్ లో ఏంటి, క్రికెట్ ఏంటి, అన్నిటికి బాగా, జిమ్ లో ఏంటి, అసలు జిమ్ కూడా చాలా బాగా, అసలు దీనిలో విష్ణుకాయ చేశారు, చదువుల్లో కూడా ఫస్ట్. అదే మరి ఇంత చదువుకున్నారు కదా, మరి అంటే ఈ సినిమా దీని వైపు అంటే ఎందుకు భయం వేయలేదా మీకు? ఎందుకు చేస్తాడని నమ్మకమా? చేస్తాడని నమ్మకం. దేవాలయం విష్ణుకాయలు చేస్తుంది కానీ శాస్త్రీయాలు చేసేవారు, ఫుల్గా ఇచ్చేవారు. ఇదేమో చాలా చేయడానికి ఇంట్రెస్ట్ కలిగింది. సరే వచ్చిన తర్వాత అయిపోయింది, ఇలా రాస్తాను వదిలే బాబు, డబ్బు పైపు ఉండాలి, దానికి అదృష్టం ఉండాలి, సైఫర్లో కొడుకు ఏమి రాలేకపోతున్నారు, చిన్న అదృష్టం ఉండాలి, నేను ట్రై చేస్తాను. తర్వాత ఒక నెల వస్తే మరి ఎంబీఏ చేశాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత బాగుంది అయిపోతాను అన్న. నేను 2-3 సంవత్సరాలు టైం వస్తున్నాను, ఏం జాగ్రత్తగా చూసుకో, అది చెక్ అవ్వకపోతే మరి జాబ్లో వచ్చామన్నాను. ఓకే అలాగే చేస్తాను. వేయలేదు, ఎవరు పక్కనే పడలేదు, నేను రోజు వచ్చాను, ఇలాగన్నా సరే చేసుకున్నావు, నీకు ఏది ఉంటుందో చూసుకో, కానీ అందరిసారి మంచిగా చూసుకో అంతే. ఎవరికైనా వాసిస్తూ ఆలోచించు, వాసిస్తే నెరవేర్తారు, లేకపోతే ఎవరికో మాట్లాడుకో అని కష్టపడు, కష్టపడి పైకి వస్తుంది. నీ కష్టంతో పాటు చిన్న అదృష్టం ఉందనుకో పైకి వస్తావు. అంటే నేను విన్నాను మీకు ఊర్లోని సొంత ఇల్లు మీరు రెంట్కుంటున్నారని నేను విన్నాను. సొంత ఇల్లు అవునా? మీకు లేదండి? అంటే నేను ఫ్రెండ్షిప్ చేస్తాను, ఏమైందమ్మా? పెయింటింగ్ పని మేస్త్రిగా చేసేవాడు. మీకేమైంది? బాగాలేదు, నాకు కారంగా ఉంది. ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాక్లెట్ మా ఫాదర్ కూడా చిన్నప్పుడే ఆయన వంశం హౌస్ 12 సెంట్లు భూమి ఇల్లు అమ్మేశారు. 12 సెంట్లు అమ్మేసి మా సిస్టర్ గారు ఫ్రీ చేసి ఇంకా అలాగే పని చేయాలి. నేను చిన్నప్పటి కూడా కష్టపడతాం, నా చెల్లి ఎడ్యుకేషన్ నేను చూసుకోవటం, పెద్దయ్యాక అది చెల్లి చేసాం, ఇంకా నా చెల్లి అయిపోయింది, ఇంకా సొంత చెల్లిని కొనుక్కోలే. నా పిల్లలు కూడా అలాగే చెప్పారు, అదే మీ శాతం నాకు వ్యవసాయం సుమారు కష్టపడి చదువుకోండి, మంచి ఉద్యోగం చేసుకుని, అది మీ ఆస్తి. పెద్దోడు మాత్రం చాలా మంచోడండి, మెయిన్ వీళ్ళ సపోర్ట్ అంతా పెద్దోడే.
మెయిన్ పవన్కి ఏంటి తల్లిదండ్రులకి ఏంటి మొత్తం అంతా పెద్దోడే. దేనికన్నా ఆడు చాలా వినయం, చాలా పద్ధతి. వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు. తల్లిదండ్రుల మాటలు కాదు లెక్క ఆడికి. అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇది చేస్తున్నానంటే చేయవలసింది ఆడు. ఆడు చేసేవాడు. నాకు ఇంకెవరున్నారు, మా డాడీ కష్టపడి పైకి వచ్చారు, మేము ఎలాగా మా తమ్ముడు మేము పైకి ఉండాలి కదా అని. తమ్ముడికి మాత్రం సపోర్ట్ మాత్రం ఆడే. అన్నయ్య సపోర్ట్ మాత్రం బాగా బాగా ఎక్కువ చాలా. అది ఇప్పుడు రీతు చూస్తున్నారమ్మా, ఆవండి మీరు బిగ్ బాస్ కి వెళ్ళొచ్చారన్నారు. అదే అందుకే ఫీలింగ్ ఏంటన్నా బిగ్ బాస్ అసలు చాలా చూసాం. బయటకు వచ్చాను ఎవరిగా ఆవిడ దానివల్ల మేము సబ్సిడీ అవసరం. ఎందుకంటే వాళ్ళు సక్సెస్గా ఉంటారు, వాళ్ళు కొంచెం సొమ్ముగా ఉంటారు, వాళ్ళు న్యూస్గా ఉంటారు. దాని నేను సక్సెస్ అవసరం. వాళ్ళు కూడా చాలా గెలిస్తున్నారు మా పిల్లలు. అంత గమని ఎవరి కూడా మాట్లాడరు అని స్నేహంగా ఉంటారు. అనుకోవైతే అంతే తప్ప ఈ వ్యవసాయకు ఏం చెయ్యు, మహా చెయ్యను. అదే ఈ అమ్మగారికి ఏమనిపిస్తుందా? ఇప్పుడే బిగ్ బాస్ తెలుసు కదండి. అవును, మీకు తెలుసు కదా. ఒకవేళ బయట ఏమన్నా లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా? ఇంకా ఆయన ఇష్టం, మనం ఏం చేయలేవండి. ఇంకా ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, ఏం చేయలేదు. అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు? పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు, బాగా చంద్రకాంత పవన్ పవన్ బాగా ఫేవరెట్ ఎక్కువ. మా చంద్రక అబ్బాయి అని తెలిసిన అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కప్పు తీసి రావాలి చాలా సపోర్ట్ చేస్తున్నాం అని అంటున్నారు ఊళ్ళో అందరూ అంటున్నారు. దీని గురించి ఏమనట్లేదు? ఏమంటున్నారమ్మా దాని గురించి? ఏముంది, మంచి పిల్ల కావాలంటే తీసి తెచ్చుకోండి అంటాడు. నేను ఫస్ట్ టైం చెప్తాను, మా ప్రజల్లో పెళ్లి అయిపోయిన తర్వాత చెప్తున్నాను, అదే నేను నెక్స్ట్ అమ్మాయి చూసుకో, మంచి కుటుంబం చేసుకో, కుటుంబం మంచిదే అన్నీ చూసుకొని అది ఏమన్నా డాడీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను చూస్తాను, మీరు ఇది చూసుకోండి, మాట్లాడండి, చేసుకోమంటే చేసుకుంటాను, లేదు చేసుకోమంటే చేసుకుంటే లేకపోతే లేదు. మంచి ఫ్యామిలీ అయితే మీకు చెప్తే నేను చేసుకుంటాను, నేను చూస్తాను, మీకు చెప్తే నేను చేసుకుంటాను. ఆ మాట ఇచ్చాను నాకు. ఆంటీ గారు మీరు ఏదంటే మీరు అనేసారా? అది ఆఖరి ఖచ్చితంగా మేము మాట్లాడరు. ఇంకా కొంచెం ప్రజలు చదివించబోతే నాకు బాధ్యత. చదువు అయిపోయిన తర్వాత మా ప్రజలు అన్ని అదే చూస్తాం. మామయ్య కానీ పవన్ కానీ చాలా బాగా చూసుకుంటారు. డబ్బులు వస్తున్నా కానీ చూసుకోవడం కదా బాగా చూసుకుంటాం. నేను వాళ్ళకి ఏం చేయకపోయినా ప్రజలు కూడా ఆశ్చర్యం ఏం వల్ల ఏదో సంతోషంగా చదివించాను. చాలా చిన్న పాపం ఆడ కష్టమయ్యా, చాలా కష్టపడ్డారు. ఆధారపడ్డా ఈ గేమ్కి వెళ్ళేవారు, చెప్పుకోరు కాదు, ఏది గేమ్ చెప్పేసి గాలి తింటాను. ఫేమస్ వస్తున్నాయి ప్రైజ్, గోల్డ్ 15 వస్తున్నాయి, గోల్డ్ మెడల్. ఆ ఫస్ట్ వచ్చిన కూడా చెప్పలేదు. అయిపోయిన తర్వాత సాయంత్రం 6 గంటలకి వాళ్ళు చదువు రాసేసుకోకుండా ఇక అర్థం చదివి ఏం చదివి సక్సెస్ చేస్తారు విశ్రాంతి. సరే మేము ఏం చేద్దాము చేసి అక్కడ వాళ్ళు కూర్చొని చూస్తున్నాను. అందులో ఈ ప్రైజ్ ఇస్తూ ఆయన ఉన్నది కలిగి శిస్తు సుఖాలు మేనేజర్ జొన్నది సుధాకర్ గారు, నందికం సుధాకర్ గారు ఆయన ఇచ్చారు. ప్రైజ్ ఇస్తే ఫుల్ అయిపోయింది. నేను చూసాను, స్పెషల్ జరగవచ్చు అన్నాను. మా అబ్బాయి అది బాబు సప్లై చేస్తుంది ఎదురు చూసి మళ్ళీ అన్ని చూసేసి ఆ ఛాయ మన రాజశేఖర్ కౌరుకి అది ప్రెసిడెంట్ అక్కడ మన రాష్ట్రంలో ఆవిడ చేసుకుని అది చేసుకుని ప్రొసైడ్ చేశారు. అది ప్రొసైడ్ మంచి సూపర్ మంచి బాబు మెయిన్ మంచి తెలివైనడే మీ అబ్బాయి. తెలివి ఫస్ట్ పొద్దుగా నేర్చుకున్నాను, పొద్దుగా అలవాటు చేశాను. చాలా 2-3 సార్లు నేను యోగ చేశాను, చాలా నేను ఎక్కడ పోయాను. అంతేనా? వదిలేసారు బాగా.